నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇజ్రాయిల్ ఆర్మీ తీవ్ర ఒత్తిడిలో ఉందా? ఏడాదిగా ఆగని యుద్ధంతో అలసి సొలసి విసిగి వేసారిపోతున్న సైనికులు ఈ దుర్బల జీవితం కంటే చావే శరణమని అనుకుంటున్నారా? ఫ్యామిలీ లేవు, పిల్లలు లేరు, సౌకర్యవంతమైన జీవితమూ లేదు. ఛీ, ఎందుకీ జీవితం అని నిరాశలో కూరుకుపోతున్నారా? అందుకే ఇజ్రాయిల్ ఆర్మీలో బల్వన్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయా? కుటుంబానికి దూరంగా ఏడాదిగా యుద్ధంలో మునిగిన సైనికుల్ని స్ట్రెస్ డిజాస్టర్స్ వేధిస్తున్నాయి. వార్లో తీవ్రంగా గాయాల పాలైన చాలా మంది ఇక ఈ జీవితాలెందుకన్నట్లు బల్వన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇవేవి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారికంగా బయటపెట్టడం లేదు. ఇంతకీ మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతోంది? యుద్ధం అది సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆర్థిక ప్రకృతి విధ్వంసం ఒక్కటేంటి, వినాశనానికి యుద్ధమే కేంద్ర బిందువు. ఇజ్రాయిల్ పాలస్తీనా వార్లో అదే జరుగుతోంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు కనబడుతున్న భీకర పరిస్థితి. మరోవైపు శత్రు సైన్యం మీద పడి చంపడం కాదు, తమను తామే ఆత్మార్పణం చేసుకుంటున్నారు. దేశం కోసం కాదు, ఒత్తిడిని తట్టుకోలేక. అవును, ఇప్పుడు ఇజ్రాయిల్లో సైనికుల దీనమైన పరిస్థితి ఇది. ఒక రకంగా ఇది కూడా యుద్ధం మిగిల్చిన విషాదమే. ఒకరోజు, 2 రోజులు కాదు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మొదలై ఏడాదికి పైనే అవుతోంది. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం జరిగింది. ఆర్మీ, ఆయుధాలు అన్నీ తగ్గిపోయాయి. పాలస్తీనా, గాజా, లెబనాన్, బీరూట్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే పరిస్థితి ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇజ్రాయిల్ మిలిటరీలో చాలా మంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఒక పక్క హమాస్, ఇంకో పక్క హెజ్బొల్లా, మరో పక్క ఇరాన్, ఇలా అన్ని వైపుల నుంచి శత్రువులతో అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఒత్తిడిని భరించలేక చాలా మంది సైనికులు బల్వన్ మరణానికి పాల్పడుతున్నారు. అయితే వారి గురించి బయటకు రాకుండా ఇజ్రాయిల్ ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. సైనికుడికి ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. కానీ ఏడాదిగా కుటుంబానికి దూరంగా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఇజ్రాయిల్ సైనికులు. కనీసం ఫ్యామిలీతో మాట్లాడే టైం కూడా దొరకట్లేదు. భార్య, పిల్లలు, కుటుంబంతో సరదాగా గడిపిన రోజు లేదు. దీంతో వీళ్లలో చాలా మంది మానసికంగా బలహీనపడుతున్నారు. యుద్ధం చూస్తే కంటిన్యూ అవుతూనే ఉంది. ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. శత్రువు చేతుల్లో చావడం కంటే తమను తాము ఆత్మ బలిదానం చేసుకుంటే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. అలా పలువురు అధికారులు ఈ మధ్య కాలంలో బల్వన్ మరణాలతో తనువులు చాలిస్తున్నారు. అడుగుదొడుకు మామూలుగా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. దీని తర్వాత వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద దాడి చేయడం జరిగింది. టాప్ లీడర్షిప్ అంతా ఎలిమినేట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఉన్న చాలా స్థావరాలు డ్యామేజ్ చేయడం జరిగింది. ఒకళ్ళిద్దరు నాయకుల్ని ఇరాన్లో కూడా చంపడం జరిగింది. దీనివల్ల ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇజ్రాయిల్లో మరికొంతమంది సైనికులు టైం దొరికితే ఆయుధాలను పక్కన పడేసి మానసిక ధైర్యం కోసం మెంటల్ హెల్త్ క్లినిక్ల వైపు పరుగులు పెడుతున్నారు. సైకాలజిస్టుల్ని సంప్రదిస్తున్నారు. ఇజ్రాయిల్లో దాదాపు పావు వంతు సైనికులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డవాళ్లే. ఇలా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ బారిన పడ్డవాళ్లు మళ్లీ యుద్ధం చేయడానికి రెడీగా లేరు. జీవితంపై నిరాశ, నిస్సహాయత, నిస్సత్తువతో వాళ్ల మానసిక, శారీరక పరిస్థితులు బల్వన్ మరణాల వైపే లాగుతున్నాయని కొన్ని దర్యాప్తు, సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
లూసియన్ టాట్సా లౌర్ అనే ఇజ్రాయిల్ ఆర్మీ మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ ఏడాది మార్చిలో చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 2000 మంది వరకు సైనికులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అందించినట్లు చెప్పారు. ఇది ఈ ఏడాది ప్రారంభం సంగతి. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ మధ్య ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సైనికుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిసింది. గాజా, దక్షిణ లెబనాన్లో పనిచేసేవారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. యుద్ధమా ఆగదు, శాంతి చర్చల ఫలించడం లేదు. ఇటు నెతన్యాహు తీరుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిప్పులు చెరుగుతోంది. అటు ఇరాన్, హమాస్, హెజ్బొల్లా వెనుక ఉంటూ కయ్యానికి రమ్మంటూ కాలు దువ్విస్తోంది. సైనికుల మానసిక పరిస్థితి చూస్తే రోజురోజుకు దిగజారుతోంది. దీంతో ఇజ్రాయెల్ సైన్యంలో యుద్ధంపై నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ఎప్పుడు వార్ ముగింపు దశకు చేరుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. గాజా స్ట్రిప్ లో ఏడాదికి పైగా హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 44,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో గాజాలో జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ మారణ హోమానికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వెల్లడించింది. అంతేకాదు ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు, మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఏవ్ గల్లంట్ సహా పలువురిపై యుద్ధ నేరాలకు సంబంధించిన అభియోగాలతో అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు చాలా వేగంగా విస్తరించాయి. హమాస్ను గాయబ్ చేయడం, హెజ్బొల్లాను ఖల్లాస్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఇది ఐడిఎఫ్ పై ఒత్తిడిని బాగా పెంచేసింది. రేయింబవళ్లు సైనికులు తుపాకుల్ని తలకింద పెట్టుకుని పడుకోవాల్సిన పరిస్థితి. దీంతో రోజురోజుకి యుద్ధం ముగిసేదెప్పుడు అన్న ప్రశ్నలు ఇజ్రాయిల్ సైనికుల్లో తలెత్తుతున్నాయి. కొందరు యుద్ధంలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు విధి లేక యుద్ధమే శరణమని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొందరు తీవ్ర గాయాలతో శారీరకంగా, మానసికంగా చితికిపోతూ జీవోత్సవాలవుతున్నారు. అలా బతకలేక జీవితంపై విరక్తి చెందిన వాళ్లు బల్వన్ మరణాలతో ఉసురు తీసుకుంటున్నారు. ఇజ్రాయిల్ సైనికుల్లో చాలా మంది యువకులే ఉన్నారు. వాళ్లలో పెళ్లైన వాళ్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఉన్నారు, కుటుంబ బాధ్యతలు మీద పడ్డవాళ్లు ఉన్నారు. రోజంతా యుద్ధ క్షేత్రంలో శత్రుముఖలతో పోరాడుతున్నారు. రాత్రైతే కుటుంబంతో మాట్లాడుదామని అనుకుంటున్నారు. కొందరు ఫోన్ల ద్వారా భార్యా పిల్లల యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు మాత్రం వాళ్ల దగ్గర సమాధానం లేదు. ఎప్పుడు ఇంటికొస్తారన్న క్వశ్చన్కు సమాధానం లేదు. ఏడాదికి ముందు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ త్వరలోనే యుద్ధం ముగుస్తుందన్న ఆశాభావంతో ఫ్యామిలీని ఓదార్చుతున్నారు. కానీ కుటుంబంపై బెంగతో ఆ యువ సైనికులు యుద్ధ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అలా మానసికంగా కృంగి కృషించిపోతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇటు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి రోజురోజుకి ఒత్తిడి పెరిగిపోతోంది. శత్రుమూకల్ని చీల్చి చెండాడాలని, హమాస్, హెజ్బొల్లాను నిర్వీర్యం చేయాలని మిలిటరీ అధికారులు సైన్యానికి నూరిపోస్తున్నారు. కానీ ఆర్మీలో చాలా మంది యుద్ధంపై విరక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ తమ దేశంలో చాలా మంది సామాన్యులకు కూడా శిక్షణ ఇచ్చి యుద్ధం కోసం తాత్కాలికంగా సైనికులుగా మార్చింది. వాళ్లలో గతంలో పలు ఉద్యోగాలు చేసిన వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీస్ తో హ్యాపీగా గడిపిన వాళ్లు ఒక్కసారిగా రణక్షేత్ర వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నారు. అక్కడి తిండి, వాతావరణానికి ఇమడలేకపోతున్నారు. బయటకు వచ్చేద్దామంటే ఆర్మీ సుపీరియర్స్ కుదరదు అంటున్నారు. శత్రువుల చేతుల్లో చావడమో, శత్రువును చంపడమో ఏదో ఒకటి జరగాలని నూరిపోస్తున్నారు. కానీ ఆత్మస్థైర్యం దెబ్బతిని ఒత్తిడి శృతిమించడంతో కొందరు సైనికులు తమ ఉసురు తామే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మీద, డిఫెన్స్ మినిస్టర్ మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసింది. దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక మెంబర్ దేశం కాదు. ఫస్ట్లీ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి మిగతా మెంబర్షిప్ ఉన్న 124 దేశాలకు వెళ్ళినప్పుడే
ఏదైనా అరెస్ట్ చేయగలిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కొలిక్కిరాని కొన్ని అంశాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒప్పందాన్ని ఇజ్రాయిల్ క్యాబినెట్ ఆమోదిస్తే యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇజ్రాయిల్ ఆర్మీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరోపక్క ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్పై రగిలిపోతోంది. నెతన్యాహుకు మరణశిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ డిమాండ్ చేస్తున్నారు. గాజా స్ట్రిప్లో, లెబనాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు, హింసకు నెతన్యాహునే కారణమని, ఆయనకు శిక్ష విధించాల్సిందేనన్నారు. నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం సరిపోదని, క్రిమినల్ నేతలకు మరణశిక్షే సరైనదని అంటున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ వార్ ఇంకెప్పుడు ముగుస్తుందోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. అటు నెతన్యాహుకు ఐసీసీ నుంచి చిక్కులు తప్పవని భావిస్తున్నారు. ఇటు సైన్యం చూస్తే ఎప్పుడు యుద్ధం తుది దశకు చేరుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. మరి సైనికుల కోరిక ఫలిస్తుందా? ఈ యుద్ధం ముగుస్తుందా? మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కు ఎండ్ కార్డ్ పడుతుందా? ఏం జరగబోతోంది? వేచి చూడాలి.